అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు, బజరంగ్ జూట్ మిల్ జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం, ఇందులో ముగ్గురు ప్రధాన నాయకులుగానే కనిపిస్తున్నారు. ఎవరికి ఎవరు తగ్గేటట్టు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా అని చెప్పేసి హెచ్చరించారు. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని, మోడీ గారిని సక్కి పెట్టుకొని నచ్చజెప్పుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ సారథ్యంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అది ఇది అని చెప్పేసి మరి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. మరో ప్రక్క ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు గత 5 ఏళ్ళు నేను 10 ఏళ్ల బట్టి పత్రిక వేయించుకుంటున్నాను. గత 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వంలో మనం చాలా విధ్వంసం రాయటం చూసాం, జరిగింది కూడా వాస్తవమే. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 5 నెలలు అయిన తర్వాత కూడా ఆయన జగన్ గారు అధికారంలో ఉండగా నా వెంట్రుక పీకలేరు అన్నట్లు, కానీ ఇప్పుడు కూడా ఆయన వెంట్రుక పీకలేని స్థితిలో పవన్, చంద్రబాబు ఉన్నారు. కారణం మోడీ గారు అండ జగన్కి పక్కాగా ఉంది కాబట్టి చంద్రబాబు గారు కూడా మరి మోడీకి ఇబ్బంది కలిగిద్దేమో, జగన్కి సంబంధించిన వాళ్ళకి పదవులు అయిపోయినా, మరి వాళ్ళకి ఉద్యోగాలు అయిపోయినా, వాళ్ళకి ప్రమోషన్లు అయిపోయినా, వాళ్ళకి జీతాలు పెంచకపోయినా మరి మోడీ గారికి ఇబ్బందిగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఆయన విచ్చలవిడిగా వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ కేసుల్లో కూడా నేరాలు ఇరుక్కున్న సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, నర్రా బొర్రా ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి పబ్లిక్గానే వాళ్ళకి అన్ని రాయితీలు అందుతున్నాయి, మరి వాళ్ళకి బెయిల్లు వస్తున్నాయి, మరి వాళ్ళకి ప్రభుత్వానికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాము. ఈయన రాధాకృష్ణ గొడవ చేస్తున్నాడు. ప్రభుత్వం తెలియకుండా కాదు, ప్రభుత్వం తెలిసే జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళకి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని సస్పెండ్ చేసి తులుపుకుంటున్నారు ఈయన చంద్రబాబు గారు. అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు సంపద సృష్టించే దాంట్లో లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పేసి నానా వ్యవహారం చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మరి వేల ఎకరాలు భూములు కూడా వారికి ఇస్తున్నారు కారు చౌకగా. ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగాల్సింది ఒక ఎత్తు. ప్రభుత్వం వ్యాపారస్తులకు భూమి, నీరు, కరెంటు, మరి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఈ రాయితీలన్నీ కల్పించేటప్పుడు కంపల్సరిగా ఆయా పరిశ్రమలలో కార్మికులకు లాభాలలో 40% వాటాలు కల్పించే విధముగా మీరు పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుంది. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపుగా ఒక 3,000 మందికి అని, ఒక 5,000 మందికి అని ఉద్యోగాలు వస్తాయని ఇట్లా ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. ఉద్యోగాలు వస్తే ఒక 2 సంవత్సరాలకి ఏదో ఒక వంక పెట్టి ఆ ఉద్యోగస్తుడిని, ఆయా కార్మికుడిని పీక్ అవతల బరునుగుతాడు. ఇట్లా వరుస పెట్టి వెంట్రుకలన్నీ పీకేస్తే గుండె అయింది. ఆ గుండును శుభ్రంగా ఎకరం 1 కోటి రూపాయలకో 4 కోట్లకో అమ్మేసుకొని వాడు చేతులు దొరుకుకొని వెళ్ళిపోతాడు. కార్మికులు కొరికేదే ఉంది. చంద్రబాబు గారు సంపద సృష్టించే దాంట్లో
కార్మికులకి తప్పనిసరిగా 40% వాటాలు కల్పించే ఇండస్ట్రీస్‌ను పెట్టాలి. ఇప్పుడు 2014లో శ్రీ బజరంగ జూట్ మిల్ BIFR ఆర్డర్ ద్వారాగా ఈ మిల్లు 3,000 మంది కార్మికులకి 40% కార్మికులకి లాభాలలో వాటాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈస్ట్ ఇండియా కమర్షియల్ లిమిటెడ్ కంపెనీ తరపు నుంచి వచ్చిన ఇన్ఛార్జి డైరెక్టర్ బ్రిడ్జిగోపాల్ లునానికి ఆయనకు కూడా లాభాల్లో 60% వాటాలు కల్పించారు. ఇద్దరికీ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది. కాయలాపడ్డ పరిశ్రమ బాకీలు తీర్చేదానికి, ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేసేదానికి జీఓఆర్టీ నెంబర్ 911 ప్రకారంగా అతనికేమో 1,25,00,000, మాకేమో 40,00,000, 1,65,00,000 సేల్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. ఆ తర్వాత స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ అయిన తర్వాత 7 ఏళ్లకి మరి బాకీలు తీర్చడం అయిపోయింది. బాకీలు తీర్చిన తర్వాత మీరు స్వతంత్రంగా వ్యాపారం చేసుకోమన్న తర్వాత కార్మికులకి ఎట్లయినా నోట్లో మట్టి కొట్టాలనే ఉద్దేశంతో ఈయన చంద్రబాబు గారు పూనుకున్నారు. ఆయన కోఆపరేషన్ చేయించే దాంట్లో 2014లో ప్రభుత్వం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోకముందు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అడిగారు. కోడెల శివప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు. కోడెల శివప్రసాద్ చనిపోయాడు అనుకో, పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు, జీవి ఆంజనేయులు ఉన్నాడు, వినుకొండ ఎమ్మెల్యే. వాళ్ళు మళ్ళీ వీళ్ళకి తోడు అప్పిరెడ్డి, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని, అప్పుడు మేము సమాజ్వాదీ పార్టీ, మేము సమైక్యాంధ్ర ఉద్యమం కోసం మేము ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని పిలిచి మాతోటి కలిసి మీరు ప్రయాణం చేయండి, మేము కూడా సమైక్య ఆంధ్ర కోసం పోరాటం చేస్తున్నాము, మరి మనం ఆమరణ దీక్షలు చేద్దామని చెప్పేసి మమ్మల్ని కోరితే మేము ఓకే అన్న తర్వాత అప్పుడు డిసెంబర్ 23వ తారీఖు నాడు 2009లో మేము ఆమరణ దీక్షలో కూర్చున్నాం. మేము ప్రాణత్యాగం చేశాం. అధికారంలోకి వచ్చిన టీడీపీని మేము ఎన్నడూ కూడా మాకు ఇది కావాలి, మాకు అది కావాలని చెప్పి మేము ఎప్పుడూ అడగలేదు. మేము అప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్గానే మేము కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ లోపాలు ఉండేవో లోపాలు ఎత్తి చూపించే బాధ్యత మాది. మేము యాంటీ గవర్నమెంట్. ఎన్నికలలో యాంటీ రాజకీయ పార్టీలు, ఎన్నికలలో యాంటీ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం. గెలుపొందిన తర్వాత ఆ ప్రభుత్వానికి యాంటీ గవర్నమెంట్గా మేము పనిచేస్తాం. కార్మికులకి, ప్రజలకి, కర్షకులకి అందరికీ మేము మద్దతుగా ఉండి వాళ్ళకి ఎక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయనే దాన్ని మేము ఎత్తి చూపిస్తాం. మొన్న కూడా కరెంటు వివాదం ఒకటి జరిగింది మనకి. మన ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కరెంటు వాళ్ళకి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఉచితంగా కట్టినట్టుగా, అట్లాగనే మెయింటెనెన్స్ చేతగాక దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భారం పడ్డదని చెప్పేసి చంద్రబాబు, మరి అటేపు ఎండి రాధాకృష్ణ వీళ్ళిద్దరు ప్రచారం బ్రహ్మాండంగా చేశారు. ఆ భారాలు ఇప్పుడు మరి ప్రజల మీద వేయటానికి పూనుకున్నారు, వేశారని కూడా మాకు వచ్చింది. ఒక 10,000 కోట్ల రూపాయలు కూడా భారం వేసినట్టుగా వచ్చింది. మరి ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా కానీ పరిపాలన మాకొచ్చు, మేము బాగా చేస్తామంటే మేము ఓట్లేసాం. రానప్పుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీకు పరిపాలన చేతకానప్పుడు మరి సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు చెప్పిన మాట వినకుండా పెడచెవును పెట్టి మేము ఈ కాంట్రాక్టర్కి ఈ స్కీమ్ ఇస్తే మాకెన్ని వేల కోట్లు వస్తాయి, ఈ స్కీమ్కి మేము వీళ్ళకి ఇస్తే మాకెన్ని వేల కోట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు వాళ్ళకి ఇచ్చేసి మీరు అధికంగా మార్జిన్లు పొంది, అది ఆ రోడ్లు కావచ్చు, లేకపోతే కరెంటు కావచ్చు, లేకపోతే నీరు కావచ్చు, ఏదైనా సరే మీరు ఎట్లా చేయండి అయ్యా, మాకు ఇంత కావాలి మార్జిన్ అని చెప్పి మీరు అధికంగా పెండటం వలన ఈ ప్రైవేటు వాళ్ళు వాళ్ళ లాభం కూడా చూసుకోవాలి కదా, దానివలన నష్టాలు వస్తున్నాయని చెప్పేసి చూపిస్తున్నారు. కరెంటు దాంట్లో నష్టాలు వస్తున్నాయని. మరి జగన్ సొంతంగా పెట్టాడు 96 నుంచి కరెంటు ప్రాజెక్టులు. మరి ఆయనకి ఎప్పుడు లాభాలు వస్తున్నాయి? సొంత దాంట్లో లాభాలు రావటం ఏంటి, ప్రభుత్వం దాంట్లో నష్టాలు రావటం ఏంటి? ఇది చాలా అన్యాయం. సరే, జగను ఏమన్నా అతను రూపాయి లేకుండా అతను నష్టపోయి ఉన్నాడా? ఆ భారం మేము కడతాం, కరెంటు భారం.
ఇప్పుడు తల్లి, కొడుకు, కూతురు మొత్తం కూడా యాగీ చేస్తున్నారు కదా! తండ్రి ఆస్తులు పంచుకోవాలని చెప్పేసని విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్ గారు మొత్తం పంచుకునేదానికి కోర్టుల్లో ఉండగానే లెక్క లేకుండా కోర్టులు తూచ్ అని చెప్పి అవతల నెట్టేసి వీళ్ళ దగ్గర ఉన్నట్టుగానే వీళ్ళే మొత్తం సంపద గురించి మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు ఈ కరెంటు నష్టాలని అతను జగన్ దగ్గర ముక్కుపిండి వసూలు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కానీ ఆయన ప్రజలపైన వేస్తున్నాడు. ఈ దుర్మార్గం. ఇక రెండోది, ఈ సంపద సృష్టించే దాంట్లో బజరంగ జోట్మెల్ ఉందా లేదా అని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారికి మెమోరాండం ఇవ్వడానికి పోతే ఆయన లేరు అందుబాటులో. వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇచ్చాను. తర్వాత వాళ్ళు 22, 23 సమావేశాలు అయిపోయిన తర్వాత, పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నాకు కబురు పెడతామన్నారు. అట్లనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి కూడా నేను ఇచ్చాను. సంపద సృష్టించే దాంట్లో బజరంగ జోట్మెల్ ఉందా లేదా, సంపద సృష్టించే దాంట్లో బజరంగ జోట్మెల్ ఉంది అనుకుంటే మీ ప్రభుత్వానికి ఎంత లాభం ఉంటుంది. 3,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి, అక్రమ సేల్ డీల్ చేసినటువంటి అంబటి రాంబాబు దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఖరీదు చేసి విల్లాలు తయారు చేసి మరి వ్యాపారం చేస్తున్నాడు. ఆ భూములన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ప్రభుత్వానికి 1,200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. ఇంత లాభాలు ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా దీని గురించి ఆలోచన చేయమని చెప్పేసి మీకు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తామని చెప్పేసి అన్నాను. చంద్రబాబుతో మాకు అవకాశం కల్పించండి, సమావేశం ఏర్పాట్లు చేయించండి. ఆ జూట్ మిల్ గురించి వివాదాలన్నీ కూడా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన జీవోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు మనసు పెట్టి కార్మికుల పక్షాన ఉండాలని చెప్పేసి తప్పనిసరిగా మాకు ఈ అవకాశం కల్పిస్తాడని కూడా మేము వినయంతో కోరుకుంటున్నాము. అట్లాగే ఈ బజరంగ జూట్ మిల్లో అంబటి రాంబాబు ఆక్రమణ చేసుకొని అక్రమ సేల్ డీల్ చేసుకొని అక్రమ పర్మిషన్లు తీసుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, మరో పక్కన లేళ్ల అప్పిరెడ్డి గారు వైసీపీ, ఇంకొక ఆయన మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి జూట్ మిల్లో అంబటి రాంబాబుకి సహకారం అందించే దాంట్లో మరి 500 మంది కొన్ని కొనుగోలుదారులని సేకరణ చేసే దాంట్లో వీళ్ళు బాధ్యత తీసుకొని వాటిని కొనుగోలు చేయిస్తున్నారు. వీళ్ళకి తోడు మళ్ళీ మరి వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కొల్లు రవీంద్ర, అదే పెట్రోల్ బంక్ నాని, అతను ఒకడు టీఎన్టీసీ మరి జూట్ మిల్ లీడరు గుంటుపల్లి శాషగిరి, వీళ్ళు నలుగురు కలిసి ఈ ఆస్తుల్ని అమ్ముకునేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మేము ఒప్పుకోం. 2004లో మేము 2003, 2004లో మేము ఇల్లు నిర్మాణాలు ఏర్పాట్లు చేసుకుని పూరి గుడిసెలు వేసుకొని సర్వే నెంబరు 270, 280, 281, 283 వీటిలో 46 ఎకరాల 82 సెంట్లు మేము మరి జేకేసీ కాలేజీ ఆపోజిట్ మరి ఎస్విఎన్ కాలనీ లోన్ ఉంది. 46 ఎకరాలు, ఎకరం వచ్చేసి 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసేది. ఆనాడు మేము ఉద్యమాలు చేసి, మేము కార్యక్రమాలు చేసి, మేము అన్నింటిలో సంసారం ఉంటుంటే మా మీదకి ఆలపాటి రాజా గారు గోండాలను ఏర్పాట్లు చెప్పించి పోలీసులను ఉసిగొల్పి మొత్తానికి మమ్మల్ని లేపించిన తర్వాత మేము ధర్నాలు చేయటం అయింది, ఉద్యమాలు చేయటం అయిపోయింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు 2 సంవత్సరాలు మేము ఆమరణ దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేసి మేము ప్రభుత్వానికి కాపీ టు మేము అర్జీలు పెడితే CCLA గారు 2004లో ఇక్కడ ప్రజలందరూ కూడా అద్దె నివాసులు, వీళ్ళు పేదలు, మరి ఈ భూమి ఆక్రమణ జరిగింది, ఇది ల్యాండ్ గ్యాబరింగ్ జరిగింది, దీని మీద విచారణ జరుపుతాము, తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు 2004లో మాకు ఒక లెటర్ పంపిస్తూ కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పంపించారు. ఇప్పుడు ఈ బజరంగ జూట్ మిల్లో అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే తెలుగుదేశంలో ఉన్న ఆలపాటి రాజా కావచ్చు, లేకపోతే నాని కావచ్చు, లేకపోతే ఇంకొకటి వీళ్ళందరూ మాకు కార్మికులకు సపోర్టుగా ఉండి 40% వాటాదారులకు సపోర్టుగా ఉండి మిల్లు తిప్పించే ప్రయత్నం చేయకుండా వీళ్ళందరూ కలిసి అంబటి రాంబాబుకి ఎంకరేజ్ చేసేటప్పుడు నేను నా బంగారు పొట్టలో ఏలు పెట్టినప్పుడు నేను ఎందుకు కొట్టను అన్నట్టుగా నేను కూడా ఇప్పుడు ఆలపాటి రాజా ఆక్రమణలో ఉన్న
పద్మావతి నగర్ ఆయన పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ నగరాన్ని మేము పెట్టుకున్నాం అప్పుడు 2005లో. మా ఆక్రమణ భూముల్ని ఆయన కబ్జా చేసి ఆయన అక్రమ సేల్ డీల్ చేశాడు. కాబట్టి చంద్రబాబు దృష్టికి ఇది కూడా తీసుకెళ్తాము. ఆయన ఎమ్మెల్సీగా ఆయన గెలిపించేందుకు చంద్రబాబు ఎంత కృషి చేస్తున్నాడు. మాకు 46 ఎకరాల పొలాల్లో కూడా మాకు భూములు పంచేటట్టుగా అంత త్వరగా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తారని చెప్పేసి అని మేము ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము. కాబట్టి చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అర్థం చేసుకోండి. అట్లాగే వైసీపీలో ఉన్న మరి ఈ ఆలపాటి లేళ్ల అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళకి ఆలపాటి రాజాకి మగ పిల్లలు లేరు, ఈయనకి అప్పిరెడ్డికి పిల్లలు లేరు. మరి వీళ్ళకి 100 కోట్ల రూపాయల సంపాదన కోసం కార్మికుల నోట్లో మట్టి కొట్టి బహిరంగ చుట్టు మీద మొత్తం గద్దలాగా వాలి పంచుకు దింగుతుంటే మరి మేమేం చేయాలి? ఆలపాటి రాజాకి ఒంటి పేరు నిలబెట్టే వాళ్ళు ఉండారా? ఎవరైనా లేరు కదా. అట్లానే అప్పిరెడ్డికి లేరు కదా. కనీసం కన్నా లక్ష్మీనారాయణకు ఉండట్టుకన్నా ఇద్దరు ఒకళ్ళు మగపిల్లలు ఉంటే ఏదో అకృతపడ్డా, ఏదో పాల్సుపడ్డా, ఏదో అవినీతి పాల్పడ్డా, ఏదో కార్మికుల నోట్లో మట్టి కొట్టినా, ఏదో పేద ప్రజల్లో మట్టి కొట్టినా, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు మట్టి కొట్టి సంపాదించుకున్నా సరే అనుకోవచ్చు. మీకు పిల్లా జల్ల లేరు కదా. వీళ్ళకేంత ఆశలు ఉంటే మరి మేమేం చేయాలి? బడుగు బలహీన వర్గాలు కార్మికులు మేము 10 ఏళ్ల బట్టి మాకు ఎలాంటి పనులు అంటే మేము గ్యాంగ్స్టర్గా తయారయ్యి మీ ఇళ్లల్లోకి వచ్చేసి మీ ఇళ్లల్లో ఆస్తులు మేము దోసుకొని పోవాలనా? అట్లా కావడం మేము హిందువులం కాదు కదా. హిందువులం అయితే అట్లానే మేము ఇళ్లల్లోకి వస్తాము, ఆడవాళ్ళని రేపులు చేస్తాము, మగవాళ్ళందరూ చంపుతాము, మేము ఆస్తులను తీసుకొని పోతాం. కానీ మేము హిందువులం కాదుగా. మేము సనాతన ధర్మం ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు దాన్నేగా మీరు కోరుకుంటుంది. దాని ప్రకారంగా చూసుకుంటే మేము బానిసలం, మహిళలు, మేము దళితులు బానిసలం. మాకు కష్టపడి పనిచేయటమే అలవాటు. కానీ మేము మా సొమ్ము అయినా సరే అకృతంగా ఎవడైనా లాక్కొని పోతే దేవుడికి చెప్పుకుంటాం, లేకపోతే దేవాలయాల లాంటి న్యాయస్థానాలు కోరుకుంటామే కానీ న్యాయం చేయమని మేము ఇట్లాగా హిందువుల్లాగా ఇళ్ల మీద పడి మేము దౌర్జన్యం చేసి రేపులు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరిని మర్డర్లు చేసి మేము ఆక్రమణ చేసుకోం. కాబట్టి మమ్మల్ని చంపడానికి కూడా తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీల్లో నాయకులు గుంటూరు జిల్లాలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను అంతం చేయాలని చెప్పి కూడా చేస్తున్నారు. నేను ఎవరు అయినా కానీ వాళ్ళు నన్ను టచ్ చేసిన వాళ్ళందరి ఫోటోలు కూడా నేను తీసుకుంటున్నాను. రేపు ఎప్పుడైనా కానీ నాకేదైనా జరిగితే ఈ 2 పార్టీల్లో ఆలపాటి రాజా ఇటు చూస్తేనేమో లేళ్ల అప్పిరెడ్డి, అటు చూస్తేనేమో అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు, మరి పెట్రోల్ బంక్ నాని, తర్వాత ఈయన టీఎన్టీసీ లీడరు, వీళ్ళే బాధ్యతలు, శేషగిరి లాంటి వాళ్ళు బాధ్యతలు అని చెప్పేసి ముక్తకంఠంగా చెప్తున్నాను. ఈ వీడియోని నేను అందరికీ పంపిస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా జూట్ మిల్లును బతికించేదానికి మీరు కూడా కార్మికులు, ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరి దీంట్లో విజయం పొందితే చంద్రబాబుకే వస్తుంది మంచి నేము. 3,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించినోడు అవుతాడు. ప్రభుత్వానికి రోజు 2 లక్షల జీఎస్టీ వచ్చింది. అంబటి రాంబాబు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు 1,200 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి కోసం మీరు ముందుకు రావాలని చెప్పేసి నాకు కోఆపరేషన్ చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారాగా వేడుకుంటున్నాను. అందరికీ జై భీమ్.